మన ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు నామంలో ఈ వీడియోని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈ లోకంలో మనం ఏదైనా ఒక ఇన్స్టిట్యూట్లో కావచ్చు, లేకపోతే ఏదైనా స్కూల్లో కావచ్చు, కాలేజీలో కావచ్చు, మనం జాయిన్ అయిన తర్వాత వాళ్ళు ఏమంటారంటే, మీరు ఎందుకోసము ఇక్కడికి వచ్చారు? చదువుకోవడానికి కదా వచ్చింది, చదువుకోవాలి. మీరు ఎంతవరకు చదువుతున్నారు ఏంటి? సరిగ్గా చదవకపోతే ఇదిగో మీకు ఇలాంటి శిక్ష ఉంటుంది, లేకపోతే ఈ కండిషన్స్ ఉంటాయి అని చెప్పి ఎందుకోసం మీరు ఇక్కడికి వచ్చారు అనే క్వశ్చన్ అందరికీ వేస్తూ ఉంటారు. అదేవిధంగా మన యొక్క పరలోకపు తండ్రి కూడా ఈ లోకంలో ఉన్న మనతో దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, నువ్వు ఎందుకోసము పిలువబడుతున్నావు, నువ్వు దేవుడు నాకు కావాలి, యేసు ప్రభు నిజమైన దేవుడు అని చెప్పి నమ్మి వస్తున్నావు కదా, అయితే నువ్వు అలా వస్తున్న నీవు ఎందుకోసం పిలువబడితివి అని దేవుడు అడుగుతున్నాడు. దేనికోసము మనందరము, లేకపోతే దేనికోసము దేవుణ్ణి నమ్ముకున్న ప్రతి ఒక్కరూ పిలువబడ్డారు అంటే పరిశుద్ధతకు పిలువబడ్డారు. పరిశుద్ధత కొరకే మనము పిలువబడ్డాం. అందుకే దేవుడు ఈ లోకంలో మనం ఉన్నప్పుడు పరిశుద్ధంగా ఉండడానికి మనల్ని దేవుడు సెట్ చేస్తూ ఉంటాడు. మనం ఆయనకు నమ్మకంగా ఉండడానికి దేవుడు మనల్ని కొన్నిసార్లు గద్దిస్తూ ఉంటాడు. ఎప్పుడైనా త్రోవ తప్పి పక్కకి వెళ్తూ ఉంటే ఏదో ఒక విధంగా మనల్ని సెట్ చేస్తూ ఉంటాడు. ఎందుకోసము అంటే నువ్వు పరిశుద్ధతలో ఉండాలి. ఎందుకని అంటే పరలోక రాజ్యానికి పిలువబడే ప్రతి ఒక్కరూ పరిశుద్ధులుగా ఉండాలి అని ఆయన ఒక కండిషన్ పెట్టాడు. ఏంటి ఆ కండిషన్ అంటే, ఎవరైతే పరలోక రాజ్యానికి వారసులుగా అవ్వాలని కోరుకుంటున్నారో వాళ్ళందరినీ దేవుడు పరిశుద్ధత కొరకు పిలుస్తున్నాడు. కాబట్టి మనందరము పరిశుద్ధత కొరకు పిలువబడ్డాం కాబట్టి మనం ఆ విధంగా ఉండడానికి ప్రయత్నించాలి. అయితే ఈ లోకంలో అలా ఉండడానికి ప్రయత్నించేటప్పుడు ఈ లోకంలో ఉంటున్న శ్రమలు కావచ్చు, మన మీద ఉంటున్న బాధ్యతలు కావచ్చు, లేకపోతే మనం కలిగి ఉన్న పనులు కావచ్చు, కొన్నిసార్లు మనల్ని ఏం చేస్తాయంటే ఆ దేవునికి నమ్మకంగా లేకపోతే పరిశుద్ధంగా ఉండకుండా మన యొక్క సొంత మార్గంలో వెళ్ళడానికి చాలా ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఏదో ఒక రకంగా మనల్ని దేవుడు సెట్ చేస్తూ ఉంటాడు. అది ఎలాగైనా కావచ్చు, మనకి ఒక ముల్లాగా పెట్టి, లేకపోతే ఒక అనారోగ్యం కావచ్చు, లేకపోతే మనకి ఏదైనా ఒక శ్రమ కావచ్చు, ఇబ్బంది కావచ్చు, మనల్ని ఒక ఇబ్బందిలోనికి తీసుకెళ్ళకపోవచ్చు. కానీ ఆ విధంగా దేవుడు మనల్ని నడిపిస్తూ ఆ నడిపింపులో మనల్ని సెట్ చేస్తూ ఉంటాడు. అలాంటప్పుడు మనము విసక్కుండా మనం ఏం చేయాలంటే, నా కోసమే దేవుడు నన్ను సెట్ చేస్తున్నాడని చెప్పి మనము పరిశుద్ధతకే మనం పిలువబడ్డాం కాబట్టి అలా ఉండడానికి మనము ప్రయత్నిస్తూ ఉండాలి. దానికోసం మనం దేవుని యొక్క సహాయాన్ని కోరుకోవాలి. ఎందుకు అంటే దేవుడు మాత్రమే మనకు సహాయం చేయగల వ్యక్తి. దేనిలో అంటే ఈ యొక్క పరిశుద్ధతలో దేవుడు ఒక్కడే పరిశుద్ధుడు. ఈ లోకంలో అందరూ ఏదో ఒక విషయం తప్పిపోయిన వాళ్ళే. కాబట్టి దేవుడు ఒక్కడే మనకు సహాయకుడు. కాబట్టి ఆయన సహాయాన్ని మనము కోరుకోవాలి. ఇటువంటి కృప దేవుడు మనకు దయచేయను గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.